హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ప్రియా హార్ట్ఫుల్ లైఫ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. టైం అయితే 5:30 అవుతుంది. ఇంకా నల్ల అయితే రాలేదన్నమాట. వాడుకోవటానికి అసలు నీళ్ళే లేవు. బకెట్లన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. హౌస్ లో కొన్ని వాటర్ ఉంటే ఇంకా అవైతే తోడుకొచ్చి కల్లాపి అయితే చల్లేస్తున్నా. అప్పటి వరకు నల్లొస్తుందేమో ఇంకా చూడాలి. ఈ రోజు అయితే చివరి కార్తీక శుక్రవారం కదా, నేనైతే తులసమ్మని మొదటిసారిగా పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఉదయం పనంతా చేసుకుని దీపం పెట్టేసి ఇంకా సాయంత్రం వరకు అయితే తులసమ్మని అయితే పెట్టుకోవాలి. శుక్రవారం అయితే పెట్టుకుందాం అనేసి ముందు రోజే నేనైతే తులసి కోటను కూడా తెచ్చి పెట్టుకున్నా. నాకైతే తులసి కోటను పెట్టుకోవాలని ఎప్పటి నుంచో ఉండే, కానీ కొంతమంది అయితే ఇంటి తరాన ఉంటేనే పెట్టుకోవాలి లేదంటే పెట్టుకోవద్దు అనేసి అన్నారనమాట. ఇంకా నిజమేనేమో అనుకొని ఇప్పటి వరకు అయితే నేను తెచ్చుకోలేదు. కానీ నేను చాలా మందిని అడిగి తెలుసుకొని ఆ తర్వాత అయితే ఇంకా అలాంటి ఆచారాలు ఏమీ ఉండవు, అందరూ కూడా పెట్టుకోవచ్చు అని తెలుసుకున్న తర్వాత అయితే ఇంకా నేను తెచ్చుకున్నాను. నేను తులసమ్మని ఉదయమే పెట్టుకుందాం అనుకున్నాను, కానీ చాలా చలిగా ఉంటుంది కదా, ఉదయం తొందరగా లేవాలంటే చాలా కష్టం. ఇంకా ఆ భయానికైతే సాయంత్రం పెట్టుకుందాం అనేసి అనుకున్నా. అలాగే ఉదయం 5 గంటలకైతే లేద్దాం అనేసి అలారం అయితే పెట్టుకున్నానండి. కానీ అలారం రాగానే నా చెవిన పడక ముందే మా ఇంట్లో వాళ్ళైతే ఆఫ్ చేసి మళ్ళీ పడుకుంటారు. ఇంకా నన్నైతే కనీసం లేపని కూడా లేపరు. నేను ముందు రోజే మరీ చెప్తా, ఒకవేళ నేను లేవకపోయినా కాస్త లేపండి అనేసి, అయినా సరే లేపరు. మా చిన్నోడికి నేను ఇంకా ఫీడింగ్ చేస్తాను కాబట్టి మా వాడైతే నైట్ టైం ఇంకా మళ్ళీ లేపుతూ ఉంటాడనమాట. నాకేంటంటే ఒక్కసారి నిద్ర లేస్తే మళ్ళీ నిద్ర పట్టడం అనేది చాలా కష్టం. అలా వాడు లేపిన ప్రతిసారి నేను పడుకోవడానికి అయితే చాలా కష్టపడతా. నైట్ మొత్తం కూడా పడుకోవడానికి నూస్లీ ఇంకా మార్నింగ్ ఎప్పుడో నిద్ర పడుతుంది. అందుకే ఉదయం ఖచ్చితంగా అలారం అయితే పెట్టుకుంటాను. కానీ అలారం పెట్టుకున్నా ఒక్కోసారి నాకు అస్సలు వినిపించదు. అలాంటి టైంలో కనీసం మా వాళ్ళైనా లేపుతారేమో అనుకుంటే వాళ్ళు కూడా అలారం అయితే ఆఫ్ చేసి పడుకుంటారు. ఇంకా 5కి లేద్దామంటే 5:30 అయితే అయింది. నేను కల్లాపి చల్లుతుండగానే వాటర్ అయితే వచ్చాయి. ఇంకా బకెట్లన్నింటిలో కూడా వాటర్ అయితే నింపి పెట్టుకున్నా. ముందైతే ఇంకా బకెట్లన్నీ నింపేసుకొని ఆ తర్వాత హౌస్ లో అయితే వేస్తాను. గిన్నెలు తోమడానికి కానీ ముఖాలు కడగటానికి కానీ వాటర్ అయితే ముందే పట్టి పెట్టుకుంటా. ఒక్కోసారేమో నల్ల చాలా సేపు వస్తుందండి. నాకు అవసరమైన కంటే కూడా ఎక్కువ నీళ్లు వస్తాయన్నమాట. ఒక్కోసారేమో తొందరగా పోతుంది. ఇంట్లోకి కూడా నీళ్లు పట్టక ముందే పోతుందన్నమాట. అందుకే బకెట్లలో ఇంట్లోకి ముందుగా పట్టుకున్న తర్వాత ఇంకా హౌస్ లో అయితే వేసుకుంటాను. సాయంత్రం కనుక నీళ్లు వచ్చాయంటే బకెట్లన్నీ కూడా అప్పుడే పట్టి పెట్టుకుంటాను. కానీ నిన్న సాయంత్రం అయితే నల్ల రాలేదు, అందుకే ఇంకా మార్నింగే పట్టుకోవాల్సి వచ్చింది. అప్పటికే పిల్లలు అయితే లేచారు. ఇంకా అడక బట్టలు అయితే తీసేసి ఇంట్లో బయట మొత్తం కూడా ఊడ్చేసుకున్నాను కడుగుదామనేసి. నల్ల వస్తుంది కదా, ఇంకా మోయడం ఎందుకనేసి పైప్ అయితే డైరెక్ట్ గా ఇంట్లోనే వేసుకున్నా. ఇలా అయితే ఇల్లు కడగటం నాకు ఇంకా ఈజీ అయిపోతుంది. ఎప్పుడు ఇల్లు కడిగినా సరే తుడిచినా సరే నేనైతే సర్ఫ్ నీళ్ళు అయితే ఇంకా తప్పకుండా వాడతాను. ముందైతే సర్ఫ్ నీళ్ళు చల్లి రాకిన తర్వాత ఇంకా వాటర్ తో మళ్ళీ కడుక్కుంటూ వస్తానన్నమాట. అట్లయితేనే బండలకున్న మురికి మొత్తం పోతుంది. పిల్లలు అదోటి ఇదోటి చల్లుతూ ఉంటారు కదా, ఇంకా ఈగలు కూడా వస్తూ ఉంటాయి కదా, అందుకే సర్ఫేస్ గనక కడిగితే నీట్ గా అవుతాయండి బండలు. మా పిల్లలు అయితే లోపటింట్లో నుంచి ఎప్పుడెప్పుడు బయటికి వద్దామా, ఎప్పుడెప్పుడు నీళ్లలో ఆడదామా అన్నట్టు ఉన్నారు. కానీ ఇద్దరికి కూడా బాగా జలుబైంది వాటర్ లో ఆడటం వల్లే. ఎంత చెప్పినా వినరు, నీళ్లలో మాత్రం బాగా ఆడుతూ ఉంటారు. వాళ్ళను నీళ్ల నుంచి చాలా దూరంగా ఉంచడానికి నేను ప్రయత్నిస్తా, వాళ్ళేమో నీళ్లలో ఆడటానికే ప్రయత్నిస్తారు. వంట అయితే ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు. ముందైతే ఇల్లు కడిగి సిలిండర్ కడిగేసుకున్న తర్వాత అయితే ఇంకా వంట చేద్దామనేసి స్టార్ట్ చేయలేదన్నమాట. ఇల్లు కడగటం అయిపోతే ఇంకా పెద్ద పని అయిపోయినట్టే. మా ఆయన గనక ఉన్నాడంటే సిలిండర్ ని జస్ట్ తుడుచుకుంటాను అంతే. ఆయన గనక లేడు అంటే ఇంకా సిలిండర్ ని నాకు నచ్చిన విధంగా రుద్ది కడిగేసుకుంటా. టేబుల్ కి చెక్క ఉంటుంది కదా, వాటర్ పోస్తే ఖరాబ్ అవుతుంది అనేసి ఆయన ప్రాబ్లం. నీళ్లు బాగా పోసి రుద్ది కడగకపోతే నీట్ గా ఉండదు అనేసి నా ప్రాబ్లం. ఇంకా అదోటి ఇదోటి పొంగుతూ ఉంటుంది కదా, చెక్క అయినా సరే నీట్ గా కడుక్కుంటేనే బాగుంటుంది అనేసి నేను మాత్రం నీళ్ళేసి కడుగుతూ ఉంటాను. ఇప్పుడు మాత్రం జస్ట్ తుడుచుకుంటూనే ఉంటా. ఇలా ఇల్లు కడిగినప్పుడు మాత్రం ఇంకా వాటర్ వేసి కడిగేస్తా. ఇల్లు కడిగేటప్పుడే కడపలు కూడా ఇంకా తప్పకుండా కడిగేసుకుంటాను. ఇంట్లో బయట కడిగేసుకున్న తర్వాత ఇంకా బియ్యం అయితే కడిగి పెట్టేశాను. అలాగే పాలైతే తీసుకొస్తే ఇంకా పాలు కూడా పెట్టేశాను. గిన్నెలు అయితే ఇంకా ఉదయం తోమాను కదా, నీళ్ళైతే ఒడిచిపోయాయి. ఇంకా అన్ని కూడా బోర్లింగ్ చేస్తున్నా. మా వారైతే మార్నింగ్ 5:30కి అయితే కోలపారం దగ్గరికి వెళ్ళిపోతాడు. మళ్ళీ 6:30, 7 వరకు అలాగా వచ్చి పాలు తీసుకొచ్చి కూరగాయలు కావాలంటే గనక తెచ్చిచ్చి ఇంకా టీ తాగి మళ్ళీ కోలపారం
పొలం దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు. ఇంకా పని చేసుకుని మళ్ళీ 9-10 వరకు అయితే వస్తాడు. ప్రతిసారి వాళ్ళు జోక్ గా కొట్టినా అనుకుంటారు కానీ అది మనకు సీరియస్ గా దెబ్బ తాకుతుంది. ఒక్కోసారి అయితే కామెడీగానే కొట్టాను కదా అనుకుంటారు కానీ కంట్లోంచి నీళ్లు వచ్చేస్తాయన్నమాట. ఇలా కామెడీగా కొట్టినా నేను దెబ్బ తాకి సీరియస్ గా అలిగిన రోజులు మాత్రం చాలానే ఉన్నాయి. ఇలా నవ్వుకుంటానే కొట్టి నా మీదున్న పగ మొత్తం తీర్చేసుకుంటాడు. ఇంకా ఇంట్లో పని మొత్తం అయిపోయింది. వాకిట్లో ముగ్గు అయితే పెట్టాలి. ఇంకా బండలు కూడా కడిగేసుకున్నాను కదా, బయట ఇంట్లో మొత్తం కూడా కడిగేసుకున్నాను. లోపటిల్లు అయితే కడగటానికి రాదు, ఇంకా తుడిచేశాను. ఇంకా పిల్లలైతే టీవీ చూస్తూ పాలు తాగుతున్నారు. నిన్న తులసి కోట తెచ్చుకోవడానికి బయటికి వెళ్ళాను కదా, అక్కడైతే చాలా మొక్కలు నాకు బాగా నచ్చాయి. ఏది చూసినా మా వారైతే ఊర్లో చాలా దొరుకుతాయి, నేను తెచ్చిస్తలే, అనవసరంగా డబ్బులు ఎందుకు పెడతావనేసి ఏది కొననివ్వలేదన్నమాట. ఇంటికి వచ్చాక అడిగితే తెచ్చిస్తారా అంటే అది లేదు, పోయి అడిగి తీసుకురా అంటే వాళ్ళు తిడతారు, నేను పోను అనేసి అంటాడనమాట. ఊర్లో నర్సరీ ఉంటుంది కదా, కనీసం అక్కడికైనా తీసుకెళ్ళు అంటే తీసుకెళ్తా అంటాడు కానీ అసలు తీసుకెళ్ళడు. నాకైతే పూలు పెట్టుకోవడం అనేది అంత ఇంట్రెస్ట్ ఉండదు కానీ కనీసం దేవుళ్లకు పెట్టడానికైనా ఇంటి ముందు చెట్లు ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. పూజ చేసుకున్న ప్రతిసారి పూలు పెట్టకుండానే పూజ చేసుకోవాల్సి వస్తుంది. వేరే వాళ్ళ ఇంటికి వెళ్లి తెచ్చుకోవాలన్నా నాకు టైం ఉండదు. ఇంకా స్నానాలకు వేడి నీళ్ళు అయితే పెట్టేసుకొని ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. మొన్న నాకు నచ్చినట్టుగా మంచిగా పొయ్యి అయితే వేసుకున్నాను కదా, కానీ అది వాస్తుకైతే లేదంట. నాకు ఈ వాస్తుల గురించి పెద్దగా అయితే తెలియదన్నమాట. ఇంటికి వచ్చిన వాళ్ళందరూ పొయ్యి బాగా వేసినావు, ముగ్గులు బాగా వేసినావు, బొట్లు పెట్టినావు, కానీ వాస్తుకు వేసుకోలేదేంటి అని అడిగారనమాట. ఎలాగో ఇంకా వెలిగించలేదు కదా, ఇంకా సరిగ్గా వాస్తు దిక్కు వేసుకున్న తర్వాత అయితే పొయ్యి ముట్టించుకో అని చెప్పారు. ఇంకా అందుకే నేను ఇంకా పొయ్యి అయితే వాడలేదు. ఇంకా ఇప్పటికీ వేడి నీళ్లు పెట్టుకోవడానికి పక్కన సిమెంట్ రాళ్ళే పెట్టి మళ్ళీ పొయ్యి అయితే వెలిగించాను. ఇంకా రాళ్ళు అయితే మనం ఎలాగైనా పెట్టుకోవచ్చు అంట, కానీ మనం పొయ్యి వేసుకున్నామంటే గనుక అది ఖచ్చితంగా వాస్తుకే ఉంటే బాగుంటుంది అనేసి అన్నారు. ఇంట్రెస్ట్ పెట్టి ఇష్టంగా అంత మంచిగా వేసుకున్నా కూడా ఇంకా లాభం లేకుండా పోయింది. తిప్పుడు ముగ్గులు చిన్నవైతే వేయగలుగుతాను గానీ పెద్ద పెద్దవి వేయాలంటే మాత్రం బాగా కన్ఫ్యూజ్ అయిపోతా. నాకు వేయాలంటే మాత్రం చాలా ఇష్టం, ఎలాగైనా సరే ఇంట్రెస్ట్ పెట్టి నేర్చేసుకోవాలి. ముగ్గు కూడా అయిపోనికి వచ్చింది. నిన్న తీసుకుందాం అనుకున్నాను కానీ మర్చిపోయాను. అసలు ఇంటి నుంచి బయలుదేరే కన్నా ముందు చాలా అనుకున్నా, అది తీసుకోవాలి ఇది తీసుకోవాలని. కాకపోతే అక్కడికి వెళ్ళేసరికి అన్ని కూడా మైండ్ లో నుంచి ఎగిరిపోతాయి. మా ఆయన పెట్టే తొందరకు నాకు ఏది గుర్తురాదు. అయిపోయిందా అనేసి బాగా తొందర పెట్టేసి అన్ని కూడా మర్చిపోయేలాగైతే చేస్తాడు. గార్డెన్ లో మొక్కలు మాత్రం చాలా రేట్లు ఉన్నాయి. ఏది అడిగినా సరే 120, 250 తప్ప తక్కువ మాత్రం చెప్పట్లేదు. చిన్న మొక్కలు మాత్రం 60 రూపీస్. నేను బయటికి వెళ్ళినప్పుడు వీడియో అయితే తీద్దాం అనుకున్నా, కానీ ఇంట్లో తీసినంత ఫ్రీగా నేను బయట మాత్రం వీడియోస్ తీయలేనండి. అందట్లో వీడియోస్ తీయాలంటే బాగా సిగ్గు. మా వారిని వీడియో తీయమని అడిగినా సరే అస్సలు తీయరు. నేను వీడియోస్ తీయడానికి ఎలా ఫీల్ అవుతానో ఆయన కూడా అలాగే అవుతారు. ఇంకా ఇద్దరం సరిపోయినాం. పప్పు అయితే కుక్కర్ లో వేసాను, ఇంకా ఉడికిపోయింది అనమాట. మళ్ళీ చింతపండు అయితే పిసికి పోసి మళ్ళీ అయితే వేడి పెట్టాను. పోపు పెడితే ఇంకా మా వాడైతే తినేసి స్కూల్ కి రెడీ అయిపోతాడు. ఇంతకు ముందు బ్యాగ్ తీస్తే ఒక 1 వీక్ కూడా బాగా ఉంచలేదు. నిన్న బయటకు వెళ్ళాం కదా, ఇంకా బ్యాగ్ అయితే తీసుకొచ్చాం. ఇది ఎన్ని రోజులు ఉంచుతాడో చూడాలి. ఇంకా స్కూల్ కి రెడీ అయిన మాత్రం టీవీని మాత్రం అసలు వదలట్లేదు. ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టే వరకు ధ్యాస మొత్తం టీవీ పైనే ఉంటుంది. ఇంతకు ముందు వెళ్ళను అని ఏడ్చేవాడు, సతాయించేవాడు, కానీ ఇప్పుడు మాత్రం అలవాటు చేసుకున్నాడు. ఇంకా వెళ్ళేది అంగన్వాడికే 3-3:30కి అయితే వస్తాడు. ఇంకా వాడిని రెడీ చేసి పంపించిన తర్వాత నేను కూడా స్నానం చేసేసి దేవుళ్ళని అయితే కడిగి పెడుతున్నాను. మా వాడు ఆడుకుంటున్న చిన్న వస్తువులు మాత్రం నిన్ననే తీసుకున్నాను. 2 రూపీస్ షాప్ లో అయితే తీసుకున్నానండి. ఒకటి వచ్చేసి తీర్థం పోయడానికి, ఇంకోటి వచ్చేసి నైవేద్యం పెట్టడానికి తీసుకున్నాను. అలాగే దీపెంతలు పెట్టినప్పుడు నూనె మరకల్లాగా కింద అంటుతున్నాయి, వాటి కోసమని ఇంకా చిన్న గిన్నెలు అయితే 2 తీసుకున్నాను. నేనైతే లోపట్ రూమ్ లో అయితే దేవుళ్ళని పెట్టుకుంటాను. అక్కడే కూర్చొని దేవుళ్ళని కడుగుదామంటే ఇరుగ్గా ఉంటుంది కదా, అందుకే ఇంకా యువతల రూమ్ లో అయితే కూర్చొని దేవుళ్ళని అయితే కడిగి పెట్టుకుంటున్నా. ఎక్కువ ప్లేస్ లేదు కాబట్టి నేను దేవుళ్ళ ఫోటోలు ఎక్కువ అయితే తీసుకోలేదు. ఇంటి దేవుడు వచ్చేసి ఎల్లమ్మ తల్లి అండి, ఫోటో అయితే లేదు, తెచ్చుకోవాలి. ప్లేస్ ఎక్కువ లేనందున పెట్టుకోవడం ఇబ్బంది కాబట్టి ఇంకా నేనైతే ఎక్కువగా కొనను.
దేవుళ్ళని మంచిగా తుడిచేసుకొని ఇంకా బొట్టు అయితే పెట్టేస్తున్నా. వాడైతే ఉదయం మేము ఎప్పుడు లేస్తామో అప్పుడే లేస్తాడు. ఇంకా అందుకే మార్నింగ్ తొందరగా నిద్ర వస్తుంది అనమాట వాడికి. ఇంకా ఒక సైడ్ బొట్లు పెడుతుంటే ఇంకో సైడ్ వాడికి నిద్ర వచ్చి బాగా సతాయిస్తున్నాడు అనమాట. దీపం పెట్టిన తర్వాత పడుకోబెడదామని చూస్తున్నాను కానీ వాడు మాత్రం ఆగట్లేదు, ఏడుస్తున్నాడు. ఊరి నుండి మా అమ్మ అయితే వచ్చిందనమాట. ఇంకా మా వాడినైతే మా అమ్మకి ఇచ్చేసి దీపం అయితే పెట్టేస్తున్నా. పూలు ఇంటి దగ్గర అయితే లేవు కదా, ఇంకా పక్కన వేరే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకొచ్చా. కనీసం దేవుళ్లకు పూలు పెట్టి పూజ చేయడానికైనా చెట్లు అయితే నాటుకోవాలండి. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను చెట్లు తెచ్చుకోవాలి, నాటుకోవాలి అనేసి. కానీ మా వారికి మాత్రం వీలు పడట్లేదన్నమాట తీసుకెళ్లటానికి. చిన్న చెంబు వచ్చేసి నేను తీర్థం పోయటానికి అయితే తీసుకున్నాను. కొబ్బరికాయ కొడతాం కదా, కొబ్బరి నీళ్లు పోద్దాం అనేసి తీసుకున్నా. ఇంకా ఈ చిన్న గిన్నె వచ్చేసి ప్రసాదం వేసి పెట్టొచ్చు కదా అనేసి తీసుకున్నాను అనమాట. నిన్న 2 రూపీస్ షాప్ లో తీసుకున్నా. ఉదయం అయితే మామూలుగా దీపం పెట్టాను, ఇంకా ప్రసాదం అయితే ఏం చేయలేదు. సాయంకాలం తులసమ్మని పెట్టుకున్న తర్వాత ప్రసాదం చేద్దాం అనేసి ఇంకా మార్నింగ్ అయితే దీపం పెట్టాను అంతే. దీపాన్ని డైరెక్ట్ గా అగ్గిపెట్టెతో అయితే వెలిగించొద్దంట. ముందుగా అయితే అగరబత్తులను అంటించి వాటితో అయితే దీపాన్ని వెలిగించాలి. హారతిద్దామంటే కర్పూరం అయితే లేదు, తెప్పించడం అయితే మర్చిపోయాను. ప్రతి సంవత్సరం అయితే మనం కొత్త ఆవకాయ పెట్టుకుంటాం కదా, ఇంట్లోకి తీసుకున్నది గనక అయిపోతే ఎప్పుడు పడితే అప్పుడు పచ్చడి అనేది బయటికి తీయకుండా ఇలా స్నానం చేసినప్పుడు మాత్రమే తీసుకోవాలి, లేకుంటే గనక బూజు పడుతుందంటారు. ఇలా అయిపోయినప్పుడల్లా ఒక డబ్బలోకి అయితే తీసి పెట్టుకుంటా. నిన్న 2 రూపీస్ షాప్ కి అయితే వెళ్ళాను అన్నాను కదా, అక్కడైతే కొన్ని వస్తువులు కొన్నాను. మొదటిది ఆ క్యాన్ వచ్చేసి నేను నెయ్యి కోసం అయితే తీసుకున్నా. ఇక ఈ జాలిగంట తీసుకోవడం అయితే 3వ సారి. ఇంతకు ముందు తీసుకున్న జాలిగంటలు అయితే పిల్లలు పాడు చేశారు, అందుకే మళ్ళీ తీసుకున్నా. ఇంకా ఈ కప్స్ వచ్చేసి ప్లాస్టిక్ టైపే ఉన్నాయండి. గాజువి గనక తీసుకుంటే పిల్లలు ఉంచారు కదా, అందుకే ఇలా అయితే తీసుకున్నా. ఇంట్లో పౌడర్ డబ్బా అయితే లేదండి, చేతిలో పౌడర్ వేసుకొని ముఖానికి రాసుకోవటమే, అందుకే ఒక పౌడర్ డబ్బా తీసుకున్నా. ఇంకా గల్లబుడ్డి వచ్చేసి నేను ఒక ప్లాన్ అనుకుంటున్నానండి, అందుకే తీసుకున్నా, తర్వాత చెప్తా. అలాగే దీనికి తాళం అయితే తీసుకోవాలి, అక్కడ లేకుండే అందుకే తీసుకోలేదు. ఇంకా బట్టలు మార్క్ చేసుకోవడానికి ఒక చాక్ పీస్ బాక్స్ తీసుకున్నా. స్ప్రే బాటిల్ వచ్చేసి అద్దం కానీ, టీవీ కానీ, ఫ్రిడ్జ్ బయట కానీ తుడుచుకోవడానికి స్ప్రే చేయడానికి బాగుంటుందనేసి తీసుకున్నా. ఇంకా అలాగే దువ్వెనలు అయితే తీసుకున్నాను. నాకు సిల్వర్ కలర్ ఇయర్ రింగ్స్ అంటే బాగా ఇష్టం, చూడగానే నచ్చేస్తాయి. కమ్మలు ఇంకా చూడగానే నచ్చి తీసేసుకున్నా. ఇంకా ఇది వచ్చేసి ఇంట్లో సాంబ్రాణి వేయడానికి బాగుంటుంది అనేసి తీసుకున్నా. ఇది 2 రూపీస్ షాప్ లో కాదు, బయట కుండలు అమ్ముతారు కదా, ఇంకా అక్కడైతే తీసుకున్నాను. ఇంకా కొన్ని రబ్బర్ బ్యాండ్స్, క్లిప్, చీర పిన్స్ అయితే తీసుకున్నాను. చూస్తే చిన్న వస్తువులు, గిన్ని వస్తువులే అయినప్పటికీ నాకైతే వీటికి 600 అయింది. ఇంకా తర్వాత 3 గంటల కలగా తులసి కోటను పెట్టుకుందాం అనేసి దిమ్మ అయితే కడదామని బయటకు వచ్చా. ముందైతే ఎక్కడ పెడదాం అనేసి ప్లేస్ అయితే చూసుకొని ఇటుక పిల్లలు అయితే ముందుగానే తెచ్చి పెట్టుకున్నాను. చిన్న ఇటుక పిల్లలు అయితే లేకుండే, ఇంకా సిమెంట్ ఇటుకలతోనే సెట్ చేసుకున్నాను. ఇంకా అలాగే ఎర్రమట్టి కూడా తెచ్చేసుకున్నా. మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచాలంట కదా, వేర్లు అనేవి కిందికి వెళ్తాయంట. కాస్త హైట్ ఉంటే బాగుండేదేమో, కానీ నేను ఇంకా హైట్ ఎక్కువ అయితే ఏం పెట్టుకోలేదు, ఇంతవరకే పెట్టా. మధ్యలో అయితే మట్టిని వేసి కొన్ని వాటర్ అయితే చల్లాను. మట్టి కొంచెం కిందికి దిగిన తర్వాత మళ్ళీ కొంచెం మట్టి అయితే వేసాను. ఇంకా ఇటుక పిల్లలు కనిపించకుండా మొత్తం కూడా కవర్ చేయడానికి ఎర్రమట్టిని అయితే పీసుకుతున్నాం. ఈ ఎర్రమట్టిలో వాటర్ గనక పోసామంటే స్మెల్ మాత్రం సూపర్ ఉంటది, అసలు నిజంగా తినాలనిపిస్తది. ఇటుక పిల్లలకు మట్టి సరిగ్గా అంటుకోదు కాబట్టి ఇటుక పిల్లలకైతే ముందుగా వాటర్ కొట్టి ఆ తర్వాత మట్టి పూస్తే కొంచెం బెటర్ అన్నమాట, తొందరగా అతుకుతుంది. సిమెంట్ చేసుకుంటే ఇంకా బెటర్ ఉంటుండే, ఒకవేళ వర్షం గనక పడితే మట్టి మొత్తం కూడా పోతుంది కదా, కానీ ఇలా మట్టితో గనక అలుక్కున్నామంటే మంచిగా మనకు నచ్చినట్టుగా అయితే ముగ్గు పెట్టుకోవచ్చు, ఇంకా అందంగా కనబడుతుంది. వర్షాకాలం ఒక్కటే ఇలా మట్టితో ఉంటే ప్రాబ్లం, మిగతా రోజుల్లో అయితే మంచిగా ఇలాగే అలుక్కోవచ్చు. నేనైతే తులసమ్మను పెట్టుకోవడం మొదటిసారి, నాకు పూజా విధానం అంతగా అయితే తెలీదు. ఇంకా ప్రస్తుతానికైతే నాకు తెలిసిన విధంగా అయితే ఇంకా పూజ చేసేసుకుంటా. తులసమ్మని కొంతమంది అయితే మంచిగా అనిపిస్తేనే పెట్టుకుంటారంట, అంటే మా ఇంటికి అయ్యరాదు మేము పెట్టుకోము అనేసి అంటారు కదా, అందుకే తులసమ్మని పెట్టుకున్న తర్వాత ఒక 6 నెలల వరకు అయితే చూడాలంట. మనకు మంచిగా అనిపిస్తే ఇంకా పూజ చేసుకోవచ్చు అంట, మనకు అయ్యరాదు అనిపిస్తే మాత్రం ఇంకా పెట్టుకోవద్దంట. ఇవన్నీ కూడా తెలుసుకున్న తర్వాతే నేను ఇంకా పెట్టుకుందాం అనుకున్నా.
అనుకుంటున్నా. ఇంటి తరానా అనేది ఏం ఉండదు, కానీ మనకు ఐ వచ్చిందా ఐ రాలేదా అనేది మాత్రం చూసుకొని పెట్టుకోవాలంట. నేను చాలా మందిని తులసి కోటకు పూజ చేస్తుంటే చూసాను. చాలా సార్లు అనిపించింది నాకు కూడా పూజ చేసుకోవాలని. ఇప్పటికి తీరిందన్నమాట నా కోరిక. ఇక చుట్టుముట్టు ఇటుక పిల్లలకు మట్టి మొత్తాన్ని కూడా వేసిన తర్వాత కొంచెం వాటర్ అద్దుకొని మొత్తం కూడా నీట్ గా అనుకోవాలి. ఎక్కువ వాటర్ తో అన్నం అంటే గనక పర్రెలిస్తుంది, కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ తీసుకొని మొత్తం కూడా నీట్ చేసేసుకోవాలి. ఇంకా తర్వాత వచ్చేసి కరెక్ట్ గా సెంటర్ లో అయితే చూసి నేను తులసి మొక్కనైతే పెట్టేసుకుంటున్నాను. నేనైతే మార్బుల్ తులసి కోటలు ఉంటాయి కదా వైట్ కలర్ లో, అదైతే తీసుకుందాం అనుకున్నా. కానీ నాకు నాగర్ కర్నూల్లో ఒకే ఒక దగ్గర అయితే తులసి కోట కనిపించింది. అక్కడ అన్ని కూడా ఇవే ఉన్నాయి. 2 సైజులు అయితే ఉన్నాయన్నమాట. ఇది మీడియం సైజు, ఇంకొకటి పెద్ద సైజు ఉంది. ఈ తులసి కోట వచ్చేసి నాకు 300 కి అయితే వచ్చింది. పెద్దవి అయితే 500 అంట. ఇంకా తులసి మొక్క వచ్చేసి 60 రూపీస్కి అయితే ఇచ్చారు. ఇంటి ముందు మొక్కలు అయితే ఉన్నాయి, కానీ నాకు ఇంకా అవి వాడాలనిపించలేదన్నమాట. ఇంకా అందుకే అక్కడే కొనుక్కున్నాను. ఇంకా తులసి కోటను పెట్టి మట్టి అయితే వేసి మొక్కనైతే నాటేసుకున్నాను. తులసి కోట మంచిగా ఉండాలన్నా, నిద్రపోకుండా ఉండాలన్నా ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి. మనం మంచిగా ఉన్నప్పుడు స్నానం చేసినప్పుడు నీళ్లు పోసుకుంటే అయిపోతుంది. ఇంకా తులసమ్మని నాటిన తర్వాత ముందర కొంచెం వరకు అయితే అలుకుతున్నాను. దీంతో కంటే కూడా జాజు దొరుకుతుంది కదా, దాంతో అలుకుతే ఇంకా అందంగా కనపడుతుంది. అప్పటికే సాయంత్రం లేట్ అయింది కదా, ఇంకా తెప్పించడం ఎందుకులే అని నేను ఎర్రమట్టితో అయితే అలికేసాను. ఇంకా నెక్స్ట్ టైం నుంచి అయితే జాజు తెప్పించుకొని అలుక్కోవాలి. సిమెంట్ వేసుకునే కంటే కూడా ఇలా ఎర్రమట్టితో అలుక్కుంటే చాలా బాగా అనిపిస్తుంది కదా. మా వారైతే ఇంకొంచెం దూరంగా అయితే పెట్టుకోమన్నారు, కానీ నాకు ఎందుకో ఇక్కడ పెట్టుకోవాలనిపించింది. తులసమ్మని ఇంటి దగ్గర పెట్టుకొని పూజ చేసుకుంటే చాలా మంచిదంట. తులసమ్మకు మంచిగా పూజ చేసుకోవడం వల్ల ఎలాంటి దుష్ట శక్తులు కూడా మన ఇంటి వైపు రావంట. ఇల్లంతా శుభ్రం చేసుకొని దేవునికి పూజ చేసుకొని దీపం పెడితే మనసుకు చాలా రిలాక్స్ గా ప్రశాంతంగా ఉంటదండి. నాకు ఒక 2-3 డేస్ నుంచి ఎడమ కన్ను బాగా అదురుతుంది. ఎడమ కన్ను ఆడవారికి అదిరితే మంచిదంటారు కదా, మరి ఏం మంచి జరుగుతుందో చూడాలి. ఈ కన్ను అదరటం అనేది నాకు కొన్నిసార్లు నిజంగా నిజమైంది. కుడి కన్ను అదిరినప్పుడు బాధపడటం, ఎడమ కన్ను అదిరినప్పుడు ఏవో సంతోషమైన విషయాలు తెలియటం కొన్నిసార్లు అయితే నిజంగానే జరిగాయి. మొదటిసారి కదా పెట్టుకోవడం అనేసి ఇంకా సిరాపురి అయితే చేశాను ప్రసాదం కోసం. తులసమ్మని మొదటిసారి పెట్టుకున్నాను కదా, అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఎప్పటికీ ఇలాగే పూజించుకోవాలని అయితే కోరుకుంటున్నాను. తులసమ్మను పల్లెటూరు పద్ధతిలో నాకు ఇలా పూజించుకోవటం చాలా బాగా నచ్చింది. ఇలా మనకు నచ్చినట్టుగా పూజ చేసుకున్నామంటే మన మైండ్ కు ఖచ్చితంగా చాలా రిలాక్స్ గా అనిపిస్తుంది. మాకు ఐ రాదు అనుకోకుండా ఎప్పటికీ కూడా మేము తులసమ్మను పెట్టుకునేలాగా తులసమ్మ చూసుకుంటుందనే అనుకుంటున్నా. నేను ఈ విధంగానైతే తులసమ్మని పెట్టుకొని పూజ అయితే చేసుకున్నానండి. కార్తీక మాసం అనేది శనివారం అమావాస్య రోజైతే వెళ్ళిపోతుంది కదా, ఇంక అందుకే శుక్రవారం రోజైతే నేను తులసమ్మని ఇలా పెట్టుకున్నాను. మొదటిసారి పెట్టుకున్నాను కదా అనేసి ఆకులో అయితే ప్రసాదం పెట్టాను. ఇంట్లో ఏవైనా నెగటివ్ వైబ్రేషన్స్ ఉన్నా పోవాలని, మనసు ప్రశాంతంగా ఉండాలని ఇలా తులసమ్మకు ప్రశాంతంగా అయితే పూజ చేసుకుంటున్నా. ఇక నుంచి నా లోపల భయం భక్తి రెండూ ఉండాలని అయితే కోరుకుంటున్నా. తులసమ్మని పెట్టుకుంటే ఖచ్చితంగా పూజ చేసుకోవాలి, నిష్టగా పాటించాలి అంటారు కదా, ఆ విధంగానైనా సరే నాలో ఉన్న కొంతవరకు బద్ధకమైన పోతుందిలే అనుకుంటున్నా. ఎందుకంటే ఇల్లు శుభ్రం చేసుకోవాలి, ఖచ్చితంగా పూజ చేసుకోవాలి కాబట్టి ఆ విధంగానైనా మనం పనులన్నీ కూడా చకచక చేసుకుంటామని అయితే అనుకుంటున్నా. మా ఇంటి తులసమ్మ ఎలా ఉందో చెప్పటం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి నుంచైనా ఏ నెగటివ్ అంశాలు కూడా మన దరి చేరకూడదని మొక్కుకుందాం. ఇదన్నమాట ఈ రోజటి మన వ్లాగ్. వీడియో గనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళకి నచ్చితే గనుక ఒక లైక్ ఇచ్చి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటా.